హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ అయితే మండే అనమాట. సో ఇవాళ చాలా మంచి రోజు కదా, మహాశివరాత్రి, ఇంకా సోమవారము, అలాగే శివుడు జన్మించిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రము మూడు కూడా కలిసి రావడం చాలా మంచి రోజు అని చెప్పేసి విన్నాం కదా. సో ఇంకా నేను కూడా మార్నింగ్ అయితే అదిగోండి చక్కగా శివయ్యకి అయితే అలా పూజ చేసేసుకున్నాను అనమాట. సో పొద్దున్నే లేచేసి ఇంకా అలా చక్కగా ఇక్కడ ఇంకా బయట తులసమ్మకు కూడా ఈరోజు దీపం అయితే పెట్టాను. ఎన్నాళ్ళు అవుతుందో నిజంగా ఇంత పొద్దున్నే లేచి పూజ చేసుకొని, కార్తీక మాసం టైంలో చేశాను. అండ్ మళ్ళీ ఇప్పుడు అనమాట పొద్దున్నే లేచి ఇంకా అలా పూజ అయితే చేసేసుకున్నాను చక్కగా. సో మీలో ఎంతమంది పూజ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. సో అదనమాట. ఇంకా ఇప్పుడే తెల్లారిపోయింది. ఇంకా టైం కూడా 6:15 అలా వస్తుంది అనమాట. ఇంకా పిల్లలకి స్కూల్ ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళని కూడా రెడీ చేయాలి, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్. సో అలా ఇంకా రెడీ చేయాలన్నమాట. సో ఇదనమాట ప్రస్తుతానికి అయితే. సో బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇదిగోండి చాలా రోజుల తర్వాత శారీ కట్టుకున్నాను అనమాట. ప్రతిరోజు డ్రెస్సెస్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఎందుకో శారీ కట్టుకోవాలనిపించింది. ఇంకా అందులో మనం కొత్త చీరలు చూస్తే ఆగం కదా. సో ఇంకా అలాగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇంకా అలా కట్టుకోవాలనిపించి కట్టుకున్నాను అనమాట. టైం అయిపోతుంది. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా అలా మంచిగా చామంతులు గులాబీలతో పూజ చేసుకున్నాను. ఇంకా అభిషేకం చేసుకున్న శివాలయంకి వెళ్ళినా చాలా మంచిదట. కానీ బట్ ఇంకా నేనైతే వెళ్ళలేదు. ఎక్కడైతే ఏం లేండి, మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే ఎక్కడైనా ఒకటే కదా. ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టాను. కొండ ఎక్కింది, గాలి బాగా వీస్తుంది. మళ్ళీ లోపలికి ఇక్కడైతే పుట్నాలు, పచ్చిమిర్చి, ఇంకా ధనియాలు, కొంచెం జీలకర్ర వేయించి పెట్టేశాను. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మామూలు దోశలు అనమాట. సో అది ఇంకా కాసేపు అలా వాటర్ తాగుతూ ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ అవుదాము. మామూలుగా అయితే ఇలా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి అస్సలు టైమే ఉండదు కదబ్బా. మామూలుగా లంచ్ బాక్స్ అని చెప్పి ఇంకా హడావిడిగా ఉంటూ ఉంటాము. కానీ ఇంక ఇప్పుడైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయట్లేదు అనమాట. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పంపిస్తాను. ఎందుకంటే మా వారు నిన్న చెప్పారనమాట, నాకు రేపు పని ఉంది, మంగళగిరి అలా వెళ్ళాలి అని చెప్పేసి. సో ఇంకా కాల్ చేసి ఏ టైంకి వెళ్తాం అనేసి కనుక్కున్నాను. అంటే ఆఫ్టర్నూన్ టైమా లేకపోతే మార్నింగ్ టైం అనేది కరెక్ట్గా తెలీదు. అలా కనుక్కుంటే ఇంకా 11కి ఆ టైంలో వెళ్తాను, 10:30, 11కి అనేసి అన్నారు. ఇంకా మంగళగిరి అంటే వాస్లిక్ స్కూల్ దాటే వెళ్ళాలి. ఇంకా అలా వెళ్ళేప్పుడు ఇస్తావా అనేసి అడిగితే సరే ఇస్తానులే అనేసి అన్నారు అనమాట. సరే అని చెప్పేసి ఇంకా అలా ప్రశాంతంగా కూర్చొని ఇంకా అలా వాటర్ అయితే తాగుదాము. అసలు పొద్దున్న అయినా కూడా ఎలా ఉందంటే బాగా వేడిగా ఉంది, చెమటలు పట్టేస్తున్నాయి అనమాట. సో అలాగా ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ లంచ్ బాక్స్ కట్టే పని లేదు, ప్రశాంతంగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అంటే ఇంకేముందులేండి, లోడడం అంతా అయిపోయింది కాబట్టి ఇంకా వెంటనే లంచ్ బాక్స్ కూడా అప్పుడు ప్యాక్ చేసి పంపించేస్తాను. సో ఇంకా కొంచెం సేపు ఉన్నాక వాళ్ళని లేపితే ఇంకా రెడీ చేసేసి ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను. ఇంకా స్నాక్ బాక్స్, వాటర్ బాటిల్ వరకు ఇప్పుడు పంపిస్తాను. ఇంకా లంచ్ మాత్రం ఇంకా 11కి అలా ఇచ్చి పంపించేస్తాను. లోపల ఇంకా బాగా వేడిగా ఉంది. అంటే దీపం కూడా వెలుగుతుంది కదా, ఫ్యాన్ అది కూడా వేయలేదన్నమాట. బయటేమో చక్కగా చల్లటి గాలి వీస్తుంది. అందుకే కాసేపు ఇంకా అలా బయట కూర్చుందాంలే, ఇంకెటు లంచ్ బాక్స్ పని కూడా లేదు కదా అని చెప్పేసి ఇంకా బయటకు వెళ్ళి తాగుతున్నాను అనమాట వాటర్. అసలు 4-5 రోజుల నుంచి కూడా గాలి మాత్రం బాగా వీస్తుంది, 11 వరకు ఆ టైం వరకు కూడా. వీడికి 2 రోజులు వచ్చిన సెలవులు సరిపోలేదబ్బా. లేచి 5 నిమిషాలు అవుతున్న బెడ్ మాత్రం దిగాలనిపించట్లేదు. లేవు అమ్మా. అన్న వెళ్ళిపోయాడు కూడా బయటికి. అన్నయ్య బ్రష్ కూడా చేస్తున్నాడులే. సరే అయ్యి ఒకటి నీకు నచ్చినవి తీసుకోపో. కొత్త ఏ ఉంటాయి సరే, నీకు నచ్చినవి ఏ ఉంటాయి తీసుకోపో. నీకు నచ్చినవి ఏ ఉంటాయి తీసుకోపో. తెచ్చుకొని రా, తొందరగా బయట పో. వాడికి ఆ బట్టలు అంటే నచ్చలేదంట అబ్బా. చూడండి నేనేం తీసాను, ఈ టీషర్ట్ అను ఈ ప్యాంట్ తీసాను. ఇదంతా నచ్చలేదంట. వాడి ఇష్టం, వాడు ఎవరు తెచ్చుకోవడానికి వెళ్ళాడు. ఈలోపు బ్రేక్ఫాస్ట్ వేసేస్తాను. నేను చెప్పానుగా వాడికి నేను తీసుకొచ్చేవి అస్సలు నచ్చవన్నమాట. నేను ఒకటి తెస్తే మళ్ళీ వాడు వెళ్ళేసి ఇంకొక పేరు తెచ్చుకుంటాడు. ఇంకా అలాగే ఇవాళ కూడా నేను తీసుకొచ్చినవి నచ్చలేదంట, వాడికి నచ్చినవి తెచ్చుకుంటానని చెప్పి. అసలు ఎలా ఉందంటే వాడి ఇది కబోర్డ్ నిజంగా అండి, అసలు ఎలా చేస్తాడంటే మొత్తం
మొత్తం కింద నుంచి పై వరకు మొత్తం తీస్తాడు. చూపిస్తాను మీకు నేను సర్దుకునేటప్పుడు, అసలు దడుచుకుంటారు కూడా మీరు నిజంగా చూస్తే. సో అలా చేశాడనమాట. అన్నీ అసలు ఫోల్డింగ్స్ అన్నీ కూడా పోయి ఎట్లా పడితే అట్లా ఉన్నాయి. అందులో నాకు ఏవి ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కావట్లేదు. అందుకే నాకు కనిపించినవి తీసుకొస్తున్నా, కానీ వాడికేమో అవి నచ్చట్లేదు. ఇంక ఇక్కడైతే దోశలు వేస్తూ ఇంక ఇక్కడ స్నాక్ బాక్స్ కూడా పెట్టేస్తున్నా. యాపిల్ పెట్టాను అండ్ ఇంకా ఇంట్లో లాటీ చాకోపై ఉంటే అది పెట్టాను. అది వాళ్ళ ఇష్టము, ఇది మన ఇష్టము. అయితే దోశలు రెడీ. ఏర్విళ్ళేరబ్బా అసలు, అమ్మ బాబోయ్, అసలు 1 సెకండ్ టైం దొరికినా కూడా అసలు ఉండట్లేదు. అబ్బాయ్ బాయ్, రావాలి. తిన్నాక టైం ఉంటే అప్పుడు ఆడుకుందురా. బయట ఎంత చల్లటి గాలి వస్తుంది నాకు. దమ్మ నీకు పెడతారా, టైం అవుతుందిరా. ఈ టవల్స్ కొంచెం బయట వేసిరమ్మా. మా చిన్నోడికి పొద్దున్నే లేచి చక్క కింద ఆడుకోవడం అంటే ఎంత ఇష్టమో, ఇంకా అలా కొంచెం టైం దొరికినా కూడా కిందకి వెళ్తాడనమాట. అటు ఇటు కిందకి పైకి ఆ టిఫిన్ పెట్టే గ్యాప్ లోనే తిరుగుతూ ఉంటాడు. ఇక వీడేమో నిన్న థమ్సప్ అవి తాగారండి. మామయ్యని కొట్టు దగ్గరికి తీసుకెళ్లి థమ్సప్ అవి ఇప్పించుకున్నారనమాట. హాలిడేస్ కదా ఈ 2 days. ఇంకా అవి తాగడం వల్ల కొంచెం గొంతు నొప్పి చేసి ఒక రకంగా దగ్గుతున్నాడు. అందుకని ఇంకా చల్లటి చూస్తే ఆగరు అసలు. అంత పిచ్చేంటి అని చెప్పేసి తిడతా ఉన్నాను. సో అది వేసానే కానీ అసలు ప్రయోజనమే లేదప్ప. చూడండి మళ్ళీ మొత్తం, అందుకే పసుపు కుంకుమ వేయలేదు నేను. వీళ్ళ సంగతి నాకు తెలిసి. వెళ్ళిపో, టైం అవుతుంది, వెళ్ళు. అయ్యో రామ. ఎందుకు డిమార్ట్కి సరుకులు ఏం లేవు, మినప గుళ్ళు లేవు, శనక్కాయ గుళ్ళు లేవు, కందిపప్పు కొంచెమే ఉన్నాయి, ధనియాలు కొంచెమే ఉన్నాయి, జీలకర్ర కొంచెమే ఉంది, సబ్బులు సోపులు లేవు. ఇంకా చెప్పు లిస్ట్. ఇంకా గుర్తులేవు. కిచెన్ లోకి వెళ్ళి డబ్బాలు తీస్తే అన్నీ వస్తాయి బయటికి. అప్పుడు నాకు కూడా వచ్చింది ఏంటది, హార్ట్ అటాక్. ఇంకా అసలు నేను చిన్న చిన్న కంటైనర్స్ ఏమన్నా కొనుక్కోవాలి. ఫస్ట్ ఏమన్నా గబాలను స్టోర్ చేసుకోవడానికి కంటైనర్స్ లేవు. చిన్న చిన్న ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. గిన్నెలు డబ్బాలు అయ్యాడు కొనుక్కోవాలి. గుమ్మడికి ఊరికే రాలా గుండెపోటు పాత సినిమాలో. ఈ రోజు వాడుకున్నాను. నేనేం నిన్ను నాకు బంగారం కొనిపెట్టు, పెద్ద పెద్ద పట్టు చీరలు కొనిపెట్టాను అడగట్లేదు. ఇంట్లో సరుకులేగా. అవి అయితే లైఫ్ టైంలో ఒకసారి సరుకులు మరి నెల నెల తింటున్నావు వారి రోజు. దెబ్బగా పెసాడు అబ్బా. తీసుకెళ్ళవా? ఇంకా మా వారు డ్యూటీ నుంచి రాగానే లిస్ట్ చదవడం అయితే మొదలు పెట్టాను. అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి. ఇంకా గుమ్మడి ఊరికే రాలేదు, గుండె నొప్పి అని చెప్పేసి అలా కాసేపు అయితే నవ్వుకుందాం అనమాట. ఇక దెబ్బకి ఆపేసారు వీడియో. నేను ఇంకా అవి ఇవి అని చెప్పేసి మాట్లాడుతున్నానని. సో అదండి. ఇంకా థమ్సప్ ఐస్ క్రీమ్ తింటే మా పిల్లలు అయితే, నేను అసలు ఏం తాగను కూడా తాగలేదు. మరి ఎందుకో తెలీదు, నాకు కొంచెం కోల్డ్ అయింది, కఫ్ అనమాట. కొంచెం థ్రాట్ దగ్గర ఏదో లాగా అనిపిస్తుంది, గొంతు దగ్గర. గొంతు నొప్పి అలా అంతగా అయితే ఏమీ లేదు, కానీ బట్ ఏంటో మరి నాకు కొంచెం తేడాగా అయిపోయింది అనమాట. ఇంకా మీరు గమనిస్తే ఫ్రిడ్జ్ లో కూడా అంతగా వాటర్ అట్లాంటివి అయితే ఏం పెట్టను అసలు. బట్ ఏందో తెలియదు, మరి ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఏమో కానీ ఇంకా అలా అయిపోయింది అనమాట. ఇక్కడ తర్వాత మేము కూడా టిఫిన్ చేసేసి ఇంక ఇక్కడ లంచ్ బాక్స్ కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంట్లో స్వీట్ కార్న్ ఉన్నాయండి. ఇంకా సింపుల్ గా స్వీట్ కార్న్ రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా మేము కూడా 10 కి అలా స్టార్ట్ అవుదాం అనేసి అనుకున్నాం. ఎందుకంటే బ్యాంక్ పని కదా, సో త్వరగా వెళ్ళిపోదాము అన్నట్లుగా. అందుకని చెప్పేది అయితే సింపుల్ గా అయిపోతుంది కదా అనేసి అన్నం కూర వండే పని లేకుండా ఇంకా అలా స్వీట్ కార్న్ రైస్ చేస్తున్నాను. స్వీట్ కార్న్ ఉడకబెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ ప్యాన్ లో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని అందులో చెక్క, లవంగం, ఇలాచి, జీలకర్ర అవి వేసేసి అందులోనే ఒక ఉల్లిపాయ, ఇంకా వెల్లుల్లిపాయలు కూడా కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మెయిన్లీ గార్లిక్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అవి కొంచెం వేగిన తర్వాత ఇంకా రైస్ వేసేసుకొని ఉడికించిన స్వీట్ కార్న్ కూడా వేసేసి కొంచెం సాల్ట్, పెప్పర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. ఇంకా వేరే స్పైసెస్ ఏమీ అవసరం లేదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ మా వాడికైతే లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. అండ్ ఈవినింగ్ స్నాక్ కోసం అయితే ఇంట్లో దానిమ్మకాయ ఉంటే పెట్టేశాను. పెరుగన్నం కూడా కొంచెం అలా వేసేసాను. ఇంకా అలా బాక్స్ తీసుకొని బయలుదేరుతున్నాము. రోడ్ వేస్తున్నారా? ఓ ఆ రోడ్లో కలుపుతారా?
స్టేడియం దాకా వెళ్ళిద్దా? నిజానికి మా వారిది వేరే పని అనమాట. బట్ అది క్యాన్సిల్ అయింది ఆ తర్వాత. ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ మేము మా పనులు అయితే ప్లాన్ చేసుకున్నాము. బ్యాంక్ పని, ఇంకా కొంచెం గ్రాసరీస్ అవి లేవు కదా, డీమార్ట్కి కూడా వెళ్దాం అనేసి. ఇంక ఇక్కడైతే మా వారు లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళారు. మా షన్నిక్ గడికి కనిపించి వస్తారంట. పొద్దున్న చెప్పాడు వాడు, నానొస్తే నాకు కనిపించడం చెప్పు, అందుకే వెళ్ళారు లోపలికి. బ్యాంక్లో ఒక చిన్న పని ఉందా చూసుకొని ఇక డీమార్ట్కి వెళ్తామబ్బా. ఇంక మా వారు వచ్చేప్పుడు షన్విక్ కూడా కనిపిస్తా అన్నారని చెప్పాను కదా. ఇక వాడు కనపడగానే వాడు ఏడ్చేసాడు, నేను కూడా వస్తాను అని చెప్పేసేసి. మార్నింగ్ ఏమో నేను ఏడవను, నాన్న కనిపించమని చెప్పాడు. ఇంక ఇప్పుడేమో చూడగానే ఏడ్చేసాడు. ఇంకా మళ్ళీ వెళ్ళేప్పుడు తీసుకెళ్తామమ్మా అని చెప్పి ఇంక మేము ఇక్కడ స్టార్ట్ అయ్యాము. బ్యాంక్ నుంచి బయటకు వచ్చేసరికి 2:30 అయింది ఫ్రెండ్స్. ఏది మందే అదా? ఆకలేస్తుంది బాబా, చూసొద్దు. డిమార్ట్కి వెళ్ళే వరకు 2:30 అయిద్దా? పావు గంటలు వెళ్ళిపోతామా? బ్యాంక్ దగ్గర నుంచి బయటకు వచ్చేసరికి 2:15 అయిందండి. 2:30 అని చెప్పాను కదా, ముందు 15 మినిట్స్ డిఫరెన్స్ ఉంది. సో 2:15కి అలా వచ్చాము. ఇంకా అలా డిమార్ట్ దగ్గరకు వచ్చేసరికి తాడేపల్లి డిమార్ట్ అనమాట. అయితే 2:30 అయిపోయింది. ఇంకా అలా రాగానే ఫస్ట్ కింద గ్రాసరీస్ అవన్నీ కూడా తీసేసుకున్నాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ పైకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఇక మనకు కావాల్సిన కిచెన్ ఐటమ్స్, గ్లాస్ కంటైనర్స్, ప్లాస్టిక్ అన్నీ కూడా ఇక పైన ఉంటాయి కదా. సో ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్ కి అయితే నేను ఎప్పుడు వెళ్ళినా కూడా లిస్ట్ రాసుకుంటాను. మన మొబైల్లో కీప్ నోట్స్ ఉంటది కదా, దానిలో నోట్ చేసుకుంటాను ఏమేమి కావాలి అని చెప్పేసి. సో ఇంకా అలా నోట్ చేసుకున్నవి కాక స్టార్టింగ్ లోనే కొన్ని వేసేసాము అనమాట. అంటే ఇది రాయడం మర్చిపోయాము, ఇది రాయడం మర్చిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొన్ని గుర్తొస్తాయి కదా. ఇంకా అలాగా క్యాష్యూస్ అని, డ్రై ఫ్రూట్స్ అని ఇంకా అలా కొన్ని తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ ఇవి తీసుకుందాం అని చెప్పి వచ్చాము. ఇంకా అలా చూస్తూ ఉన్నాను, ఏమన్నా ప్లాస్టిక్ క్వాలిటీ బాగుంటే తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ అవంతా క్వాలిటీ లేవండి, పల్చగా ఉన్నాయి, నాకైతే నచ్చలేదు. ఇంకా అందుకని మళ్ళీ గ్లాస్ వాటి దగ్గరికి వచ్చాము. అవన్నీ గ్లాస్ సత్తి నీ చేత ఒక రెండుది. అన్ని గ్లాస్ ఇటు పక్క. అయ్యేంటి అది ఈ కింద అట్లా అయ్యలే బాగున్నాయే. సరే ఈ 2 తీసుకోనా? ఇంకో మొన్న మనం అక్కడ తీసుకున్నామే వుడెన్ మూత వచ్చిందే, వుడెన్ మూత మనం తీసుకున్నాగా. ఏమి ఇప్పించలేదు ఫ్రెండ్స్. ఏమన్నా నేను అనుకున్న ఏం కొనుక్కోలేదు. ఇంకా నేను కాలే తిరుగుతున్నారు ఫ్రెండ్స్, ఏం కొనుక్కోవాలి సుయ్యి మనం వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. పిల్లలకి స్నాక్స్ ఏం తీసుకోలేదు. ఇంక ఇక్కడైతే బిల్లింగ్ వేయిద్దామని వెళ్తున్నాము. డీమార్ట్ నుంచి బయటకు వచ్చేసరికి 4:15 అలా అయితే అయింది. అక్కడ నుంచి పిల్లల దగ్గరికి వచ్చాము. నువ్వు బస్కి వస్తావా? నువ్వు కూడా వస్తావా? సరే ఆ బ్యాగ్ గిటి నేను తగిలించుకుంటా, నువ్వే ఆడబట్టుకుంటావు. నాకు తెలుసుగా మీరు వెళ్ళిపోతారని అంట.
ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం అబ్బా. వచ్చేసరికి 5 అయింది. మళ్ళీ వచ్చేటప్పుడు మా ఇద్దరు పిల్లల్ని ఎక్కించుకొని వచ్చాము. మధ్యాహ్నం మా వారు లంచ్ బాక్స్ ఎవరో ఫోన్ చేశారు. సో ఇంకా అలా కరెక్ట్గా 5 అయింది. బ్యాంక్ దగ్గర నుంచి వెళ్ళేసరికి 2:30 అలా అయిపోయింది అనుకుంటా. ఇంకా అటు నుంచి అటు డీమార్ట్కి వెళ్ళి అక్కడ కావాల్సిన తీసుకొని ఎప్పుడు చూడండి అయితే నైట్, లేదంటే ఇట్లాంటి హడావిడిగా వెళ్ళేసి వస్తాం. మా వారేమో కానివ్వు అని చెప్పేసి అలా ప్రశాంతంగా చూద్దాము. పైన కొంచెం ఏమన్నా గిన్నెలు అట్లాంటివి తీసుకున్నాము, చిన్న చిన్న కంటైనర్స్. పెద్దగా ఏం తీసుకోలేదు కదా నేను వచ్చిన తర్వాత, జస్ట్ కుకింగ్ కోసమే తీసుకున్నాను. ఇంకా స్టోరేజ్ కోసం కొన్ని కంటైనర్స్ అవి తీసుకున్నాను అంతే. ఇంకా ఏమన్నా మిగిలిపోయిన అట్లాంటివి పెట్టుకోవడానికి పెద్దగా లేవే ఒకటి తీసుకుందాం అనుకున్నాను. గ్లాస్ ఒక 2 తీసుకున్నాను, చూపిస్తానులేండి. సో అలాగా మళ్ళీ మా షన్విక్ వాళ్ళకి ఏంటంటే 4:30కో 4:15కో మళ్ళీ రిటర్న్ అనమాట. స్కూల్ నుంచి ట్రిప్స్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ లేట్ అయిపోతే బస్ ఇంటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఏడుస్తాడు. మధ్యాహ్నం వెళ్ళారు కదా మా వారు లంచ్ బాక్స్ ఇవ్వడానికి, అప్పుడు వెళ్ళి కనపడి వచ్చారు. అప్పుడు బాగా ఏడ్చాడు, ఇంక నేను కూడా వస్తాను అని చెప్పి. ఇంక అప్పటికి లంచ్ తినలేదు, ఇంకా బాగా ఎండగా ఉంది, మాకు బ్యాంక్లో పని ఉందిలే అని చెప్పేసి వెళ్ళేప్పుడు తీసుకెళ్తాంలే అని చెప్పాము. బాగా ఏడ్చాడంట. ఇంకా తర్వాత మేడంకి కాల్ చేస్తే చెప్పారు, మీరు అనవసరంగా కనిపించారండి, బాగా ఏడ్చాడు వాడు, చక్కగున్నోడు, ఇంకా పడుకున్నాడులే, నా 3:30కి వస్తాడని చెప్పాను, ఇంకా పడుకున్నాడు అనేసి అని చెప్పారనమాట. సో ఇంకా వాళ్ళని తీసుకురావాలి అని చెప్పేసి ఇంకా అలా త్వరగా కావాల్సిన గ్రాసరీస్ అవి తీసుకొని ఇంకా అలా వచ్చామన్నమాట. సో అదబ్బా, గ్రాసరీస్ అయితే అక్కడ పెట్టేశాను. ఇంకా పిల్లలు అయితే కింద ఆడుకుంటున్నారనమాట. వచ్చేప్పుడు సోడా అది తాగేసి వచ్చాము. పొద్దునుండి కూడా అంతే ఉంది, ప్రస్తుతానికి అయితే ఆకలి లేదనమాట. సో ఇది ప్రస్తుతానికి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇంకా ఇప్పుడు చూద్దాం రండి ఏమేమి తీసుకొచ్చాను డీమార్ట్ నుంచి. మోస్ట్లీ సరుకులేండి. అయ్యో బాబోయ్, ఇవి మెలమైన్ అన్నమాట. సో గట్టిగా ఉన్నాయి ఇవి. ఒక 3 తీసుకున్నాను, ముద్దుగా అనిపించాయి నాకు. ఇంకొకటి తీసుకోవాల్సింది బాగుండేది, బట్ 3 తీసుకున్నాను అనమాట. 25 రూపీస్ పడింది. 15 రూపీస్ పడింది. మామూలుగా 25 స్పెషల్ ప్రైస్, డిమార్ట్ స్పెషల్ ప్రైస్ 15 రూపీస్ అనమాట. క్యూట్గా ఉన్నాయి కదా, అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను. అండ్ ఈ చిన్న మిక్సింగ్ బౌల్ లాంటిది ఒకటి తీసుకున్నాను అనమాట, ఎప్పుడన్నా చిన్న క్వాంటిటీలో ఏమన్నా మిక్స్ చేయడానికి ఉంటాయి అనేసి. అండ్ ఒక 2 గ్లాస్ సరే ఈ గ్లాస్ బౌల్స్ 2 తీసుకున్నాను అనమాట. స్టోరేజ్కి నా దగ్గర అసలు ఏమి లేవబ్బా, అందుకని ఏమన్నా మిగిలిపోయినవి అట్లాంటివి వేయడానికి, ఏమన్నా గబాల్లో స్టోర్ చేయడానికి పెద్దగా ఏమి లేవు. అందుకని చెప్పేసి ఇవి గ్లాస్ అనమాట. ఒక 2 అయితే తీసుకున్నాను. వీటి యాక్చువల్ ప్రైస్ ఎంతో తెలియదు కానీ, బట్ డిమార్ట్ ప్రైస్ అయితే 149 ఉందన్నమాట. బాగుంది క్వాలిటీ కూడా, గట్టిగా ఉన్నాయి. నేను అక్కడ కిచెన్లో పెడతాను కదా సైడ్కి, అంటే వుడెన్ లిడ్ వచ్చి ఉంటాయి. అవి కూడా డిమార్ట్లోనే తీసుకున్నాను. మొన్న ఒక రోజు కింద పడిపోయింది కౌంటర్ టాప్ మీద, అయినా కూడా పగలలేదన్నమాట. అంత గట్టిగా ఉంది. సో ఇవి కూడా చాలా గట్టిగా ఉన్నాయి. అందుకే ప్రస్తుతానికి 2 తీసుకున్నాను. మా వారు కంటైనర్స్ తీసుకుంటానంటేనే చాలా అసలు అల్లాడి పోతున్నారు, ఏమేమి కొనేస్తాను, ఎంత బిల్ అయిపోతుందో అని చెప్పేసి. ఇంకా అందుకని ఇదేంటో మూత పట్టట్లేదు, లూజ్గా ఉంది. అందుకని ఇవి మాత్రమే తీసుకున్నాను అబ్బా. ఇంకొక 2 కూడా తీసుకున్నా, మర్చిపోయాను. అండ్ ఈ స్టీల్ బౌల్స్ ఒక 2 తీసుకున్నాను అనమాట, బాగున్నాయని చెప్పేసి. అలాగే ఇంకా సో ఇదిగోండి, ఈ చిన్నది కడాయి ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 249 పడింది. అంటే మందంగా అయితే ఏమీ లేదనమాట. యాక్చువల్లీ ఇంకొకటి తీసుకున్నాను, అది సెట్ ఆఫ్ 3 అంట, బట్ ఒక పీసే సైడ్కి పెట్టేసి ఉంది అనమాట. జస్ట్ పెడతారు కదా మనం చూడడానికి అన్నట్లు, అలా పెట్టుంది. సరేలే అని చెప్పేసి అది తీసుకున్నాను. అది మందంగాను బాగుందనమాట, అంతగా కూడా మాడేలాగా లేదు. బట్ ఇది కొంచెం పల్చగా ఉంది. పోపులు వాటికి కానీ ఎప్పుడన్నా చిన్న చిన్న కర్రీస్కి వాటికి ఉపయోగపడుతుందిలే అని చెప్పేసి నా దగ్గర ఇలాంటి కడాయి లేదు చిన్నది, అందుకని చెప్పి ఇది ఒకటి అయితే తీసుకున్నాను. ఇంతేనబ్బా, ఇంకా కిచెన్లో కంటే ఇవే తీసుకున్నాను, ఇంతకు మించి అయితే ఏమీ తీసుకోలేదు. సో ఇది అనమాట. ఇంక ఇవన్నీ కూడా గ్రాసరీసేనబ్బా. ఇంకా అలా గ్రీన్ టీ లీవ్స్, గ్రీన్ టీ పౌడర్ అనుకొని బ్యాగ్స్ తెచ్చేసానబ్బా, పడిపోయింది. నేను అసలు బ్యాగ్స్ యూజ్ చేయను అనమాట, గ్రీన్ టీ లీవ్సే యూజ్ చేస్తాను. బట్ బై మిస్టేక్ ఫస్ట్ పౌడరే తీసుకున్నాను, కానీ తర్వాత అది చాలా పెద్ద ప్యాక్ అనమాట. ఇదేదో చిన్నదిలా ఉందిలే అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇవి వచ్చేసి బ్యాగ్స్ అన్నమాట.
బ్యాగ్స్ కంటే నిజంగా లీవ్సే మంచివంట, ఎప్పుడో చూశాను. బట్ స్టార్టింగ్ నుంచి నేను గ్రీన్ టీ లీవ్సే యూజ్ చేస్తాను. బట్ ఈసారి పొరపాటు అయిపోయింది అనమాట, బ్యాగ్స్ తీసుకున్నాను. సో ఇది అనమాట బ్యాగ్స్ వాడడం పెద్దగా. అయ్యో పన్నీర్ నలిగిపోయింది అసలు. టంగ్ క్లీనర్స్ 2. సో ఇది అబ్బా ఫైనల్గా ఇవైతే తీసుకున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బెల్లం పౌడర్, మా వారి స్పెక్స్. కాసేపు పెట్టుకుందాం మనమే. చాక్లెట్స్ రాగానే చెరో ఒకటి తినేశారు, ఇంక ఇవైతే ఉన్నాయన్నమాట. నా బ్యాగ్లో కూడా ఉంది ఒకటే, ఏమో నలిగిపోయిద్ది అది కూడా. ఇవైతే దాచిపెట్టేస్తాను వాళ్ళకి తెలియకుండా, ఎప్పుడో ఒకసారి వీక్లీ అలా ఇస్తాను. ఎక్కడ దాచిపెట్టినా కూడా తెలిసిపోతుంది వాళ్ళకి. సో ఇది అబ్బా ఫైనల్లీ మా డిమార్ట్ షాపింగ్ అయితే. ఇంకా తెచ్చుకున్న సరుకులన్నీ కూడా ఈ పూట అయితే ఏమీ సర్దట్లేదండి, ఎందుకంటే కంటైనర్స్ అవి కొంచెం క్లీన్ కడగాలన్నమాట. అందుకని చెప్పి ఇంక ఈ పూట అయితే ఏమీ సర్దుకోవట్లేదు, రేపు మార్నింగ్ చూద్దాంలే అన్నట్లుగా. ఇంక ఇక్కడైతే పొద్దున్న చేశాను కదా రైస్, ఇదైతే పాడైపోయిందండి. మూత తీయగానే స్మెల్ వచ్చేసింది. 6 కల్లా చూశాను అనమాట, ఇంకా చద్ది పడిపోయి ఇంకా అలా స్మెల్ అయితే వచ్చింది. మార్నింగ్ చేయడము కొంచెం వేడి వేడి అన్నం వేసేసి చేశాను, అందులోనూ ఎండ బాగుంది ఈ రోజు, దానివల్ల ఏమో కానీ పాడైపోయింది. అసలు పడేయాలంటే ప్రాణమే ఒప్పదు. అందులోనూ మా కుర్తి బకెట్ కింద ఉంటది అనమాట, ఇంకా అక్కడ వేయాలి. సో మళ్ళీ అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారు, నేను పడేసాను అనుకుంటారేమో అనిపించింది. వాళ్ళు కూడా పెద్దగా పడేయరు, మిగిలితే మధ్యాహ్నం సాయంత్రం బాగుంటే తింటారు, కానీ పాడైతే పడేస్తాంలేండి. సో అది ఇంకా అలా జరిగింది అనమాట. ఈ రోజు నైట్ డిన్నర్ కి కూడా ఏమీ ప్రిపేర్ చేయట్లేదు. మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి బర్త్డే అయితే ఇంకా పిల్లల్ని ఇన్వైట్ చేశారు, మమ్మల్ని కూడా రమ్మన్నారులే, కానీ ఇంకా మేము ఎందుకులే, మేము వండుకుంటాంలే అనేసి చెప్పాను. పిల్లలు అయితే వెళ్ళి అక్కడే తినేసి వచ్చారు, చిన్న కేక్ కటింగ్ అలా జరిగితే. ఇంకా మేము వెళ్ళలేదని చెప్పేసి మాకు కూడా ఫుడ్ అయితే పంపించారు అనమాట. సో ఇంకా అలా ఆ రోజు అయితే నైట్ కి వండే పని లేదు. ఇంక ఇక్కడైతే ఇవన్నీ కూడా ఇక్కడైతే పెట్టేశాను అనమాట. ఇంకా వాటిని కూడా ఒకసారి క్లీన్ చేసేయాలి. ఇంకా గిన్నెలో షింక్లో గిన్నెలు ఉన్నాయి, అవి కూడా కడగాలి. సో ఇంకా మరి ఇది ఇవాళ వ్లాగ్. సో వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే ఒకసారి మన ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి అబ్బా. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.